ఈ డయాబెటీస్ చాలా అంటే తొందరగా వచ్చేస్తుంది. ఇంకా చెప్పాలంటే చిన్న పిల్లలకు కూడా అటాక్ అవుతుంది తొందరగా ఇది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక టైం మిషన్ ఉంది అనుకుందాం ఒకసారి. దాంట్లో ఒక 50 years బ్యాక్ పోదాం. 50 years బ్యాక్ పోతే జాబులు ఎట్లుండే అంటే ఎవరైనా పని చేస్తే పొలాల్లో పని చేసుకుంటుండే, లేదంటే హమాల్ పని చేసుకుంటుండే. అక్కడ జాబే ఫిజికల్ యాక్టివిటీ ఉండే. కరెక్ట్. ఇప్పుడు ఎట్లా అయిపోయింది, మనం జాబ్ వేరే, మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీకి మనం టైం తీయాలి, మళ్ళీ మనమే డబ్బులు కట్టాలి. ఇప్పుడు ఏం చేస్తారు, ఫిజికల్ యాక్టివిటీ చేయాలంటే జిమ్కి పోతారు, ఇయర్లీ ఫీజు ఒకటేసారి కడతారు, 5-6 రోజులు పోతారు, మానేస్తారు. అయితే ఇక్కడ ఏమవుతుంది, మనమే డబ్బులు కడుతున్నాం, మనమే నడుస్తున్నాం, మనమే పని చేస్తున్నాం. ఇంతకుముందు పనే జాబ్ ఉండే అండ్ దాని మీద ఏంది మన బాడీ ఆటోమేటిక్ మెయింటైన్ అయిపోతుండే. ఇప్పుడు మీరు టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్ తీసుకొని చూస్తే ఏ రోగం పేజ్ తిప్పినా దాంట్లో స్ట్రెస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఎటియోలాజికల్ ఫ్యాక్టర్ ఫర్ ఎనీ డిజీజ్ టు అకర్. అది షుగర్ ఉన్నా స్ట్రెస్ వల్ల వస్తుంది, బీపీ ఉన్నా స్ట్రెస్ వల్ల వస్తుంది, ఆఖరికి ఆటో ఇమ్యూన్ డిజీజెస్ ఉంటాయి కదా, అవి కూడా స్ట్రెస్ వల్ల ఎన్నోసార్లు ట్రిగర్ అవుతాయి మన బాడీలో. వంశపరంగా ఉంటే సరే, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ సరే, కానీ స్ట్రెస్ ఒక చాలా పెద్ద మేజర్ రోల్ ప్లే చేస్తారు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, మార్నింగ్ లేస్తారు, బ్రష్ చేస్తారు, ల్యాప్టాప్ రూమ్లోనే ఉంటుంది, అక్కడే వర్క్ స్టేషన్ ఉంటుంది, బటన్ ఆన్ చేసుకొని అక్కడ కూర్చోవడం, పని చేయడం, ఫిజికల్ యాక్టివిటీ లేదు, సోషల్ కాంటాక్ట్ ఎవరితోటి లేదు, ఎవరితోటి బాధలు పంచుకోవడానికి లేదు, ఏదున్నా లోపటే ఉండిపోతుంది. ఇదంతా గార్బేజే కదా, మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ మన బాడీలోనే ఉండిపోతున్నాయి. ఎవరికైనా చెప్పుకుంటే అయినా కొంచెం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, అట్లా ఎవరు చెప్పుకుంటలేరు. అంతా లోపట పెట్టుకొని ఏమవుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ స్టార్ట్ అవుతాయి, స్లీప్ డిస్టర్బెన్సెస్ అవుతాయి, మళ్ళీ ఈ ఫిజికల్ ఎలిమెంట్స్ వస్తాయి అట్లా. సో అందుకే క్రానిక్ డిజీజెస్, ఇంతకుముందు షుగర్ వ్యాధి ఎంతమందికి ఉంటుండే, చాలా తక్కువ మంది ఉండే షుగర్ వ్యాధితో బాధపడేటోళ్ళు. ఒబేసిటీ తోటి బాధపడేటోళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉండే. ఇంకో వెరీ ఇంపార్టెంట్ కారణం ఏంటంటే మనం తినే ఆహారం. ఇప్పుడు మళ్ళీ మనం 50 years బ్యాక్ పోయినాం అనుకోండి, అప్పుడు జనాభా ఎంత ఉండే ఇండియాది, చాలా తక్కువ ఉండే. ఇప్పుడు మోస్ట్ పాపులస్ కంట్రీ ఇండియా. మోస్ట్ పాపులస్ కంట్రీ ఉన్నప్పుడు మనకు మెయిన్ ఏంది, ఫుడ్ క్రైసిస్ వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి మన దేశంలో. అయితే మనం ఏం చేస్తాం, మనం హై ఈల్డ్ వెరైటీ క్రాప్స్ వాడతాం. పంట ఎప్పుడైతే తీస్తారు కదా, దాని తర్వాత 1/2 కిలో బియ్యం ఇంత దాంట్లో రావాలంటే అంతే దాంట్లో 2 కిలో బియ్యం వస్తుంది. అర్థమవుతుంది కదా మీకు. అప్పుడు ఏమవుతుంది, మనం హై ఈల్డ్ వెరైటీ క్రాప్స్ వాడుతున్నాం. ఇప్పుడు ఈ హై ఈల్డ్ వెరైటీ క్రాప్స్ మనకు ఎక్కువ పంట ఇవ్వాలి, ఎక్కువ గ్రెయిన్ ఇవ్వాలంటే మనం ఏం చేస్తాం, దాంట్లో ఫర్టిలైజర్ స్ప్రే చేస్తాం. ఇప్పుడు ఫర్టిలైజర్ స్ప్రే చేసినప్పుడు అదే క్రాప్ పెరగకుండా వేరే క్రాపులు కూడా పెరుగుతాయి. ఈ క్రాప్ని డ్యామేజ్ చేసే క్రాపులు పెరుగుతాయి, పెస్ట్స్ పెరుగుతాయి. ఆ పెస్ట్ ఏం చేస్తాయి, ఈ క్రాప్ని ఈజీగా డ్యామేజ్ చేస్తాయి. దీని ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఫర్టిలైజర్ వేస్తున్నాం అంటే మొత్తం ప్లాంట్ పెరిగేది మల్టీవిటామిన్ పైన పెరుగుతుంది అనుకోండి. దానికి తిండి లేదు, వాటర్ లేదు, ఏం లేదు, ఓన్లీ మల్టీవిటామిన్ మీద పెరుగుతుంది అని అనుకోండి ఒకసారి. అయితే అది కంట్రోల్ చేయడానికి మనం పెస్టిసైడ్ స్ప్రే చేస్తాం.